చెప్తున్నారు అనే ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో అదంతా కూడా స్టూడెంట్స్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ యాజమాన్యం పట్టించుకున్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా నిన్న బయటకు వచ్చి అర్ధరాత్రి నుంచి కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం మంత్రి కొల్లి రవీంద్ర అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వాళ్ళ డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అసలు ఈ కాలేజీకి సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు ఇక్కడ సంబంధించి విద్యార్థినులు ఏమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అమ్మ, ఏం జరిగింది అసలు కాలేజీలో? వారం రోజుల నుంచి కూడా ఇష్యూ నడుస్తుంది, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఏమైందంటే 1 వీక్ బ్యాక్ ఒక అన్నయ్య వచ్చి చెప్పాడంట, ఇలా వైస్ ప్రిన్సిపల్కి ఇలాగ హాస్టల్ నుంచి వీడియోస్ ఇలా బయట స్ప్రెడ్ అవుతున్నాయి, అందులో మా సిస్టర్ కూడా ఒక వీడియో ఉంది ఇలా అంటే అడిగారంట, నీ దగ్గర ప్రూఫ్ ఉందా అంటే మేము ప్రూఫ్ లేకుండా యాక్షన్ తీసుకోలేము అనేసి అంటే అన్న నా దగ్గర ప్రూఫ్ లేవు అని అన్నాడంట. నిన్న మా వైస్ ప్రిన్సిపలే మేము ఇక్కడ వి వాంట్ జస్టిస్ అని అంటున్నప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు. అంటే కాలేజీకి మీరు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? అని యాజమాన్యానికి, అధ్యాపకులు కానీ, ప్రిన్సిపల్ కానీ ఎప్పుడు ఫిర్యాదు చేశారు? వాళ్ళు ఏం చెప్పారు ముందు? యాక్చువల్ అయితే 1 వీక్ బ్యాక్ నుంచి జరుగుతుంది, కానీ రావడం అయితే నిన్న ఈవినింగ్ మైక్రో కెమెరా అనేది వాష్రూమ్లో దొరికింది ఎవరో ఒక అమ్మాయికి, తీసుకొచ్చి వార్డెన్కి ఇస్తే అప్పుడు బాగానే ఉన్నారు, కానీ తర్వాత మళ్ళీ మాకేం సంబంధం లేదనేసి అంటున్నాను. అంటే నిజంగా కెమెరా మీకు దొరికిందా? మీరు చూసారా ఆ కెమెరాని? నేను చూడలేదు, కానీ దొరికింది. ప్రూఫ్ కూడా ఉన్నాయంట. నా దగ్గర ప్రూఫ్ లేదు, కానీ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. పోలీసులు ఏం చెప్తున్నారంటే, పోలీసులు ఇది ఫేక్, స్టూడెంట్స్ అందరూ కావాలని అడవిడి చేస్తానంటూ మొదట్లో మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు కేసు నమోదు దర్యాప్తు చేస్తామంటున్నారు. పోలీసులు ఏం చెప్పారు? ముందు మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? యాక్చువల్గా నిన్నైతే వచ్చి ఇన్వెస్టిగేషన్ అది ఇది అనేసి చాలా చేశారు. వాళ్ళనైతే ఇన్వెస్టిగేషన్ చేయడం, అన్నయ్యనైతే కొట్టారు, అమ్మాయినైతే ఏమనలే, ఫోన్స్ అయితే ఇచ్చేసారు, అన్నయ్య వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నారు, వీళ్ళనైతే ఏమనలే, మేపుతున్నారు అక్కడ. ఒక మాటలో చెప్పాలంటే అంతకేం లేదు. నిన్నైతే రూమర్ అన్నారు, ఈరోజు మార్నింగ్ అంటే వీ విల్ చెక్ సీసీ కెమెరా అది ఇది అనేసి వాష్రూమ్స్ చెక్ చేస్తానన్నారు. 2 షవర్స్ అయితే తీసుకెళ్లారు, మా ముందరే 2 షవర్స్ తీసుకువెళ్ళారు. అండ్ 2 షవర్స్ తీసుకువెళ్ళారు. తర్వాత మళ్ళీ ఇది ఫేక్ అది ఇది అనేసి డిఎస్బి చెప్తున్నట్టు పోస్ట్ చేశారనమాట. అంటే వారం రోజుల నుంచి మీరు యాజమాన్యాన్ని ఫిర్యాదు చేస్తున్నారు, ఎందుకని వాళ్ళు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని చెప్తున్నారు, ఎందుకని పట్టించుకోవట్లేదు? మీరేమనుకుంటున్నారు? యాక్చువల్ అయితే 1 వీక్ జరుగుతుందని తెలిసి, కానీ ప్రూఫ్స్ లేకపోవడం వల్ల ఎవరికి తెలియదంట. హాస్టల్స్లో అయితే నిన్న ఈవినింగ్ మైక్రో కెమెరా దొరికినందువల్ల అందరూ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఉదయం వచ్చి మంత్రి కొల్లి రవీంద్ర కూడా వచ్చి మీతో మాట్లాడారు, మీరేం అడిగారు ఆయన మీకేం భరోసా ఇచ్చారు? మేమైతే మాకు సేఫ్టీ కావాలని అడుగు, ఇప్పుడు మాకు బయట సేఫ్టీ ఉండట్లేదు అనేసి కాదా హాస్టల్స్లో జాయిన్ అయింది. ఇక్కడ కూడా లేకపోతే ఇంక మేము ఎక్కడ ఉంటాము, చాలా దూరం నుంచి వస్తున్నాము. అంటే ఇప్పుడు అంటే ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థి ఇదంతా కూడా చేశారని చెప్తున్నా, అతనికి ఇంకొక గర్ల్ స్టూడెంట్ కూడా సపోర్ట్ చేసిందని చెప్తున్నా. ఆమె ఎవరు అసలు? ఆమె మీ హాస్టల్లోనే ఉంటుందా? ఆమె ఎక్కడ ఉంటుంది అసలు? ఇద్దరు ఫైనల్ ఇయర్సే, ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంట. 4th ఇయర్. 2 years బ్యాక్ బయటికి రూమ్కి వెళ్తే అక్కడ పర్సనల్స్ అన్నీ వాళ్ళు బాయ్స్ గ్రూప్లో షేర్ చేశారంట. షేర్ చేయడం వల్ల తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారంట అమ్మాయిని. నువ్వు మేము మీ డిలీట్ చేయాలంటే మా వేరే వాళ్ళవి మాకు కావాలి, ఇలా మైక్రో కెమెరాస్ పెట్టంటే 2 years నుంచి జరుగుతుందంట. ఇప్పుడైతే కరెక్ట్ కౌంట్ అయితే 360 వీడియోస్ అయితే బయటకు వెళ్ళి అమ్ముకున్నారంట. అమ్ముకున్న డబ్బులతో బైక్స్ కొన్నారనేసి నిన్న అనేసి అన్నారు. ఏ కాలేజీ స్టూడెంట్స్కి అవి బయటకి ఎవరికి అమ్మారని అది ఏమైనా తెలుస్తుందా? మీకు ఏమైనా చెప్పారని? హాస్టల్ బాయ్స్కి అమ్మారంట. మరి అక్కడి నుంచి అక్కడ ఎంతమందికి వెళ్ళి ఉంటాయి 2 yearsలో అనేది మనకి ఆలోచించాల్సిన విషయం. అంటే ఆయన సపోర్ట్ చేసిన అమ్మాయి మీతో పాటు చదువుతుంది, మీతో పాటే తిరుగుతూ, అంటే దాదాపు 300 మంది విద్యార్థులకు సంబంధించిన ఈ వీడియోలన్నీ కూడా బయటికి పంపించిందంటే, అంటే ఎప్పుడు మీకు అనుమానం రాలేదా ఆమె ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ? అంటే మేము ఇప్పుడు 4 years ఉండాలి ఇక్కడ, వాళ్ళ సీనియర్స్, అంటే వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నిన్న నుంచి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు అందరి ముందరికి. ఎంత రెక్లెస్గా ఉందంటే అసలు నేను ఏం తప్పు చేయలేను అన్నట్టుగా చూస్తుంది. ఏమన్నదంటే అవును నేనే చేశాను, అయితే మీకేంటి, ఏం పిక్కోండి అనేసి అంది. మళ్ళీ తర్వాత తనే ఒప్పుకుంది ఫస్ట్, తర్వాత ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అనేసి అంది. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే మంత్రులు కూడా వచ్చి మాట్లాడారు కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు న్యాయం జరుగుతుందని మీకు నమ్మకం ఉందా అసలు? నాకైతే లేదు. వాళ్ళైతే కప్పిపుచ్చడానికి చూస్తున్నారు, అంటే వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉన్నదనేసి అంటున్నారు. నిన్న నైటే సెటిల్మెంట్ ఏదో జరిగిందనేసి అంటున్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం బయటకైతే రానివ్వరు, చూద్దాం మరి.
అంటే కాలేజీ యాజమాన్యం కూడా మిమ్మల్ని బెదిరించినట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళు కుమ్మక్కయ్యి అంటే మిమ్మల్ని మీరు ఈ విషయం అంతా బయట పెడితే మీకు ప్రాక్టికల్ మార్కులు తగ్గించి మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని కాలేజీ యాజమాన్యం కూడా చెప్పినట్టు చెప్తున్నారు. అంటే అందులో వాస్తవం ఉందా? అవునండి. ఫెయిల్ చేస్తాము, లేకపోతే డ్రగ్స్ కేసు అనేసి ఇరికిచ్చేస్తాం, మీకెందుకు, మీరు మూసుకొని కూర్చోండి, మీకెందుకంతా మేము చూసుకుంటున్నాం కదా అది ఇది అనేసి అంటున్నారు. ఒక వార్డెన్ మామూలుగా అయితే వార్డెన్స్ మీద పడిపోయేవారు రోజుని. అసలు నిన్నటి నుంచి ఒక్క ముక్క మాట్లాడట్లేదు, అడిగినా ఏం మాట్లాడట్లేదు. అంటే వార్డెన్లేనా మిమ్మల్ని అలా మాట్లాడి బెదిరించింది? ప్రిన్సిపల్ కూడా ఉన్నారా? అంటే ఎవరెవరు వార్డెన్ ఉన్నారా, ఇక అధ్యాపకులు ఎవరున్నారా, ప్రిన్సిపల్ కూడా ఆయన కూడా మీతో మాట్లాడి ఏమైనా బెదిరించే ప్రయత్నం చేస్తారు? మాకు తెలిసినంత వరకు అయితే వార్డెన్స్, ప్రిన్సిపల్ అయితే అంత అలా ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళే వెనకాల నుంచి చేస్తున్నారేమో అని నాకు తెలియదు, కానీ నేనైతే వార్డెన్స్ అసలు వాళ్ళు ఏం మాట్లాడడానికి కూడా ముందర రావట్లేదు. ఏం అడిగినా కూడా సమాధానం కూడా ఏం చెప్పట్లేదు, చాలా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నారు. అంటే 2 రోజుల్లో మీకు న్యాయం చేస్తాం, నిందితులందరినీ పట్టుకుంటాం, ఎంతటి వారిని శిక్షిస్తామని చెప్పి మంత్రి కూడా వచ్చిందాక మాట్లాడిన పరిస్థితి చూసాం. అంటే మీకు ఏమనిపిస్తుంది? 2 రోజులు న్యాయం జరుగుతుంది అనుకుంటారు, ఒకవేళ న్యాయం జరగకపోతే ఏం చేస్తారు మీరు? నిందితులు దొరికిన వాళ్ళు అసలు బయటకే తీసుకురాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు 2 అబ్బాయిలు అంట, 3 అమ్మాయిలు లోపలే ఉంచారు. అబ్బాయిని అయితే తల మీద కొట్టారు నిన్న. తను బయటికి తీసుకెళ్ళి తన దగ్గర అయితే ఫోన్స్ తీసేసుకున్నారు. ఇక్కడైతే అమ్మాయి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఫోన్స్ ఇన్వెస్టిగేషన్ అప్పుడు, ఇంట్రోగేషన్ అప్పుడు ఫోన్స్ ఎలా ఇస్తారు, ఫస్ట్ పాయింట్ అలాగే ఉంచారు. నిన్న ఎప్పుడు జరగలేని పవర్ కట్ నిన్న ఈవినింగ్ మేము ఈవినింగ్ 4 నుంచి ఉంటే నాకు తెలిసి మేము ఈరోజు మార్నింగ్ 5కి పడుకున్నాం, మళ్ళీ 6కి లేచి మళ్ళీ వచ్చాం కిందకి. ఈ గ్యాప్లో అయితే పవర్ కట్ చాలాసార్లు చేస్తారు. అందరూ ఇంకా ఏంటంటే మెయిన్ డోర్ ఇక్కడ ఉంటే ఆ అమ్మాయిని ఇక్కడ ఉంచారు, జస్ట్ పక్క రూమ్లోనే. పవర్ కట్ అవుతుంది, వీళ్ళు డోర్ తీస్తున్నారు పంపించేద్దాం అనేసి, కానీ కుదరలేదు. ఇది మాట జరిగింది. అంటే ఇప్పుడు ఈ 2 రోజులు న్యాయం జరగకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకోవైపు అంటే మీ తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసిందంటే దాదాపు 300 మంది పైనే విద్యార్థులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బాధితులుగా ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? వాళ్ళు మీకు ఏమైనా మాట్లాడి ఇలా జరిగింది ఏంటంటే వాళ్ళు ఏమైనా ఆరా తీశారు, మీరేం చెప్పారు? ఆరా తీశారు, జరిగిందంతా చెప్పాము, చూద్దామనేసి అన్నారు. చాలామంది అయితే వెకేట్ చేసేస్తున్నారు, చాలామంది వెళ్ళిపోయారు ఇప్పటికే. కాలేజ్ అయితే మంచి కాలేజే, కానీ డిసిప్లిన్ విషయంలో, స్టడీస్ విషయంలో చాలా బాగుండిద్ది. కానీ హాస్టల్లోనే ఆ ఎంఏ ఇలా చేయడం వల్లే ఇప్పుడు కొంచెం కాలేజ్ రిప్యుటేషన్ అనేది పోయింది. గతంలో ఏమైనా ఘటనలు జరిగినాయా? ఇదే మొదటిసారి? గతంలో అంటే వీళ్ళ 2 years బ్యాక్ జరిగింది, ఇష్యూ అయింది, కానీ బయటికి రాలేదు, జస్ట్ వాళ్ళే సాల్వ్ చేసేసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆయన్నే బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇవన్నీ ఇప్పటివరకు జరిగినాయి. 360 వీడియోస్ అన్నీ సోల్డ్ చేశారు అనేసి వచ్చింది, అంతే. చూసాం కదా, ఇది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజు బాధితులందరూ చెప్తున్నారు. ఎవరు కూడా కనీసం మాట్లాడడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఒక్క విద్యార్థిని మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడి జరిగిందంతా చెప్తుంది. అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంది, కానీ యాజమాన్యం తెలిసి కూడా పట్టించుకున్నట్టు కూడా